హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, ఈ రోజు నుంచి మనకేంటి అంటే చాలామంది విద్యార్థులు వచ్చేసి కొంచెం రివిజన్ టైపు అండ్ ఎక్స్పెక్టెడ్ బెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చేయమని చెప్పారు. అందులోనూ కూడా ఎస్ఐ అండ్ సిజిఎల్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ కాకుండా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక 30 నుంచి 40 ప్రతి చాప్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. కాబట్టి సో నాకు ఫ్రీ టైం ఉన్న ప్రతిసారి నేను ఏదో ఒకటి పెడతాను. కొంచెం ఆఫ్లైన్ క్లాసెస్లో బిజీ ఉన్నందుకు సో క్లాసెస్ పెట్టలేదు. సో చాలామంది ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించినవి కొన్ని రేషియో అండ్ ప్రపోర్షన్లో నేను మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ టైప్లో, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో బెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే, చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే పెట్టలే. దానికి సంబంధించి మీకు కావాలంటే సోర్స్ ఎక్కడైనా దొరుకుతుంది. సో నా పర్స్పెక్టివ్లో ఏంటంటే కంప్లీట్గా ఎస్ఐ అండ్ సిజిఎల్ లెవెల్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కంపల్సరీగా యూటిలైజ్ కావాలి, యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. సో ఈ క్లాసెస్ వినే కంటే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ కూడా సెండ్ చేసేసి ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కేవలం మీకోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి అది యూటిలైజ్ చేసుకోండి 100%. రైట్, దానికంటే ముందుగా అర్థమెటిక్ 3.0 బుక్ మార్కెట్లో జనవరి మంత్లో రిలీజ్ అయింది సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పటికీ నాకు 3000+ కాపీస్ సేల్ అయ్యాయి. సో అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు తీసుకున్న వారిలో బెస్ట్గా అంటే నాకు ఇచ్చిన అప్లాజ్ వరకు ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ కూడా లెవెల్లో మాత్రం మంచిగా ఉన్నాయి. సో ఇచ్చారు కాబట్టి సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఇక రీజనింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, 25,000+ ఆల్రెడీ సేల్ అయిపోయాయి. బట్ దీన్ని కూడా మీరు ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి నేనేం చేసింది లేదు, స్టూడెంట్సే కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ కావాలన్నా ఏదున్నా సరే ఈ కింద ఉండే నెంబర్స్కి ఏదైతే ఉందో దాన్ని సెండ్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మీకు డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. సో అది గుర్తుపెట్టుకోండి. రైట్, దీనిలో మొట్టమొదటిగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్కి సంబంధించి చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కాన్సెప్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో పెన్ ఫ్రీ మెథడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ చేయండి. రైట్, క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రూపాయలు 1000, 180 రూపాయలు ఏబీసీల్లో విభజించవలసి వస్తే అంటే 2 రెట్ల ఏ యొక్క వాటా, 5 రెట్ల బి యొక్క వాటా మరియు 7 రెట్ల సి యొక్క వాటా సమానంగా ఉంటే అప్పుడు ఏ యొక్క వాటా ఎంత? పెన్ ఫ్రీ మెథడ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాడేమంటున్నాడు, 2 టైమ్స్ ఆఫ్ ఏ, 5 టైమ్స్ ఆఫ్ బి అండ్ 7 టైమ్స్ ఆఫ్ సి. దీని కాన్సెప్ట్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఏబీసీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఏ వద్ద ఆల్రెడీ 2 రూపీస్ ఉన్నాయి. లేనిది ఏంటిది 5, 7 కాబట్టి 5, 7 35. మనకు అడుగుతున్నది ఏంది, ఏ వాటానే కదా. ఏ వాటా అన్నప్పుడు 35 యొక్క మల్టిపుల్ ఏముంది అంటే డి ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్, 35 యొక్క మల్టిపుల్ అబ్జర్వ్ చేస్తే మనకు 35 × 2 కాబట్టి 700, అదే ఆన్సర్. ఇంకా మొత్తం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మనకు పెన్ ఫ్రీ మెథడ్లో పెద్దగా హెక్టిక్ లేకుండా ఈజియెస్ట్ వేలో, అంటే కొన్ని క్వశ్చన్స్ 10 సెకండ్స్లో పెట్టవచ్చు, 20, 30, 40, 50. కొన్ని క్వశ్చన్స్ 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్ కూడా పడతాయి. అంటే మనకు ఏవైతే పెన్ ఫ్రీ మెథడ్లో చేయగలుగుతున్నామో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ మనకేం చేయండి అంటే టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళండి. అంటే ఒక 100 క్వశ్చన్స్ ఉంటే 40 to 50 క్వశ్చన్స్ ఇట్లా పెన్ ఫ్రీ మెథడ్లో పెట్టవచ్చు. అది గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. మీరు క్లాసెస్ ఎక్కడ విన్నా ఇబ్బంది ఏం లేదు. సో నా క్లాస్లే విని నా దగ్గరికి రండి ఇవన్నీ నేను డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు వస్తాడు, నేర్చుకుంటాడు. అది నా యొక్క రోలు. ఎందుకంటే ఇక్కడ మేమేం వ్యాపారాలు చేయదలుచుకోలేదు. సింపుల్ థింగ్ ఏంటి అంటే మీకు ఎంతవరకు అయితే యూటిలైజ్ అవుతుందో సబ్జెక్ట్ అంతవరకు తీసుకొని డైజెస్ట్ చేసుకొని వెళ్ళిపోండి. సో అంతకు మించి మేమేం రిక్వెస్ట్ చేయట్లేదు. ఓకేనా? రైట్, దీన్నే మనకు ఏ విధంగా చేస్తామనేది చూస్తే చూడండి, మనకు ఏ సమ్ ఆఫ్ రూపీస్ 1180 డివైడెడ్ అమాంగ్ ఏబిసి 2 టైమ్స్ ఆఫ్ ఏ, 3 టైమ్స్ ఆఫ్ బి అండ్ 7 టైమ్స్ ఆఫ్ సి కదా. ఇప్పుడు ఏబిసి యొక్క రేషియో రావాలి అంటే ఏబిసి యొక్క వాల్యూ అన్నప్పుడు ఎంత అవుతుంది చూడండి, మనకు 5 టైమ్స్ ఆఫ్ సి, 5 టైమ్స్ ఆఫ్ బి కాబట్టి 7 5 ఎంత అవుతుంది అంటే 35. నెక్స్ట్ వచ్చేసి 7 2 ఎంత అవుతుంది అంటే 14, 5 2 ఎంత అవుతుంది అంటే 10. సో టోటల్ వాల్యూ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి లేని టర్మ్ ఏదైతే ఉందో అదే రాయాలి. ఆల్రెడీ 5 ఉంది కాబట్టి లేని టర్మ్ ఏది ఉంది అదే రాయాలి. సో ఆల్రెడీ 7 ఉంది కాబట్టి లేని టర్మ్ ఏంటంటే అది రాసిన తర్వాత వీటి యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే అబ్జర్వ్ చేస్తే 59 కదా. 59 యొక్క వాల్యూ 1180 అయితే ఎన్ని టైమ్స్ అవుతుంది ఇక్కడ మనకు 20 టైమ్స్. కాబట్టి ఇక్కడ కూడా దీన్ని 20 టైమ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది అంటే 700 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు జనరల్ అప్రోచ్. సో దానికంటే మనం పెన్ ఫ్రీ మెథడ్ ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నాం అనేది ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఓకేనా?
రైట్. సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నా అంటే 2, 5, 6 4 అనుపాతం మరియు 6, 8 4 అనుపాతం మధ్యలో నిష్పత్తి. సో మనకు ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏమని చెప్పాము ఇక్కడ, బి ఇంటూ సి బై ఏనే కదా. బి ఇంటూ సి బై ఏ కాబట్టి 5 ఇంటూ 6/2 రేషియో 8 ఇంటూ 9 బై మనకి ఏమవుతుందంటే 6 రేషియో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 3s, నెక్స్ట్ వచ్చేసి 3 2s, 3 3s, నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాన్సల్, 2 4s 8. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 5:4. సాల్వ్. బట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకు క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో దానిపైన ఫోకస్ చేయండి. 100% మనకు వర్కౌట్ అవుతుంది. సో కేవలం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే పర్స్పెక్టివ్లో 9 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే పెట్టాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దానికంటే ముందుగా మన బుక్లో ఆల్మోస్ట్ మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ పైన 300 క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా పెట్టాను. సో వాటిని ఒకసారి యూటిలైజ్ చేసుకొని చదువుకోండి. సో డెఫినెట్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతోనే బుక్ రెడీ చేసింది. సో యూటిలైజ్ చేసుకొని 100% వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 12, 24, 27 ఈజ్ సేమ్ యాజ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ 36. అంటే ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏమని చేస్తాము, 24 ఇంటూ 27 డివిజబుల్ బై 12. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ ఏం చేస్తాం, బి స్క్వేర్ బై ఏ అంటే 36 ఇంటూ 36 డివిజబుల్ బై ఏనే కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఏంటంటే రెండు ఈక్వల్ కాబట్టి ఇటు అటు వెళ్తే 12 ఇంటూ 2s, 2 ఇంటూ 18s, నెక్స్ట్ 9 3s, 9 2s, నెక్స్ట్ వచ్చేసి 3 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 12 కదా. నవ్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధానంలో చేస్తున్నాం అనేది 100% మనకు ఈ విధానానికి ప్రయారిటీ ఇవ్వండి. సో డెఫినెట్గా మనకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే థర్డ్ ప్రపోర్షన్లో 36 అనేది మనకి ఏమవుతుందంటే పెన్ ఫ్రీ మెథడ్లో చేసేటప్పుడు థర్డ్ ప్రపోర్షన్లో 36 అనేది ఉంది. మనకు కావాల్సింది ఏనే కాబట్టి అటు పోతే 36 అంటే మనకి ఏంది 9 మల్టిపుల్. 9 మల్టిపుల్కి సంబంధించి కానీ 3 మల్టిపుల్ కానీ సంబంధించింది చూడాలి. సో 36 అనేది మనకు అబ్జర్వ్ చేస్తే 3 మల్టిపుల్ అనేది ఇది వస్తుందా రాదు, ఇది వస్తుందా రాదు, ఇది కూడా రాదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3 మల్టిపుల్లో 24 ఉంది కాబట్టి అది ఆన్సర్. కాబట్టి వీటిపైన ఫోకస్ చేయండి. ఇదంతా కూడా మనకు ఎక్కడైనా దొరుకుతుంది కానీ పెన్ ఫ్రీ మెథడ్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీకు ఏంటంటే యూస్ఫుల్గా ఉంటుంది. అందులోని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాల్సింది ఏంటంటే 70 to 80% కొట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. దానిపైన ఫోకస్ చేయండి. అనవసరమైన టైం వేస్ట్ చేయకండి. సో చాలామంది ఏంటంటే ఎప్పుడు పడుతుంది నోటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పడింది, 2 నెలలకి ఎగ్జామ్ పెడితే రాయగలమా. ఇప్పుడు టైం ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతూ వెళ్ళండి. అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ వన్, ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సి అండ్ వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ సి, బి స్క్వేర్ సి అండ్ బి స్క్వేర్ సి. ఇక్కడ చూడండి మనకు మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే అండర్ రూట్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ వాడే సి అని ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మనకు అడుగుతున్నది ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ సి అదేవిధంగా బి స్క్వేర్ సి యొక్క వాల్యూ మీన్ ప్రపోర్షన్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ అన్నప్పుడు బయటికి ఏబి వస్తుంది, సి స్క్వేర్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సి వస్తుంది. కానీ మనకు దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేసినప్పుడు ఏ విధానంలో ఇచ్చాడు మనకు, మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు మనకు వాడే సి అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ సి బి స్క్వేర్ సి అంటే ఏ స్క్వేర్ అంటే ఏ వచ్చింది, బి స్క్వేర్ అంటే బి వచ్చింది, సి అంటే బయటికి సి వచ్చింది. బట్ అండర్ రూట్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ సి అయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే సి స్క్వేరే కదా. సో సి స్క్వేర్ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే సి క్యూబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏ విధానంలో తీసుకుంటున్నాం, ఎలా చేస్తే బెటర్గా ఉంటుందనే పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించి వెళ్ళండి. ఇది లాస్ట్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో సిజిఎల్ లెవెల్లో 23, 24లో అదేవిధంగా ఐసీఆర్ క్వశ్చన్స్ కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ మీకు ఏదైతే ఎక్స్పెక్టెడ్ నేను ఎక్స్పెక్ట్ చేసినో ఆ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ చేజింగ్ బి ఇన్ ద సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ అండ్ ఏ జంప్స్ 8 times వైల్ బి జంప్స్ 6 times అన్నాడు. ఇది చాలా సింపుల్ బట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకేంది అంటే టైం అనేది ఇచ్చాడు. 8 timesలో ఏ జంప్ అయ్యేదానికి, 6 timesలో బి జంప్ అయ్యేదానికంటే 2 3s, నెక్స్ట్ వచ్చేసి 2 4s. అంటే ఏ బై బి యొక్క టైమింగ్ ఎంత ఉంది అంటే 3/4 కదా. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
బట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ఇన్ 7 gems as దట్ ఆఫ్ బి అంటే మనకు వచ్చేసి డి ఈజ్ ఈక్వల్స్ అంటే డిస్టెన్స్ యొక్క వాల్యూ మనకి ఏమంటున్నాడు 7 times ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ బి అంటే నవ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 5/7 అంతే కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఏ అండ్ బి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ 5, 7 దాని యొక్క వాల్యూ 3, 4 ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుంది 20:21. సో కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటే ఒక రూల్ ఏంటంటే టైం ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, అదేవిధంగా స్పీడ్ కూడా ఇచ్చాడు. సో ఈ విధానానికి ప్రయారిటీ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటిది, బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుందని క్వశ్చన్ చదువుతుంటేనే మన మైండ్ మొత్తం ఫ్రేమ్ చేసేసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్ పైన ఎక్కువ క్లారిటీ పెంచుకోండి. మనకు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ షార్ట్ కట్స్ అనే మోజులో పడి అసలు కాన్సెప్ట్ ఏంది ఎలా చేయాలనేది మర్చిపోతున్నారు. 2023లో మ్యాక్సిమం ఏంటంటే కాన్సెప్ట్ రిలేటెడ్ ఇచ్చేసరికి మొత్తం ఫెయిల్. అసలు ఏమైందో ఏందో సార్ ఏదేదో ఇచ్చాడో ఏమి ఇవ్వలేదు. ఒకటే ఏంటంటే మీరు కాన్సెప్ట్ ఏ విధంగా వెళ్తుందనే దానిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా మనకి ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా అండర్స్టాండింగ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. సో కాబట్టి మీరు లో లెవెల్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఏదో పాత బుక్కులు ముందర వేసుకొని ఆల్రెడీ మనం ఇంతకు ముందుకు ఏదో ప్రిపేర్ అయినాము ఆ బుక్ని మళ్ళీ రెండోసారి రివిజన్ చేద్దామంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన దానిలో అన్సక్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ అదే బుక్ చదివితే సక్సెస్ ఎట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఏదైనా చదవండి, అప్డేటెడ్ కంటెంట్లో ఏ బుక్ అన్నా చదవండి, ఒకరికి స్టిక్ అయ్యి ఒకరిపైన ఫోకస్ చేసి చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏదో వ్యాపారం చేయడానికి నా బుక్ చదువు నేను ఎప్పుడు కూడా చెప్పను, నీకు నచ్చితే చదువు లేకపోతే లేదు. అంతేకాని ఇది బాగుందా లేదా, దీన్ని ఎట్లా చేద్దాము, క్రిటిసైజ్ చేద్దామా, ఇవి చేద్దామా అంటే దానివల్ల నాకు ఉపయోగం ఏం లేదు. నేను హ్యాపీగానే ఉన్నా, నీ టైమే వేస్ట్. నువ్వు ఒకరి దగ్గర వెళ్ళి నువ్వు బొక్కలు వెతుక్కుంటూ వాడిని వీని గెలికే బదులు అసలు నీ లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయో చూసుకో. నువ్వు ఎందుకు అన్సక్సెస్ అయ్యావు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉండడం వల్ల అన్సక్సెస్ అయ్యావు, దానిపైన ఫోకస్ చేయి. అంతేగాని వాడు చెప్పిండు వీడు చెప్పిండు వీడు చెప్పిండు అని కింద కమెంట్లు పెట్టడము ఏదో ఇట్లా అట్లా ఎందుకు ఈ పనికి మళ్ళీ పనులని ఎవడో లబ్ధి కోసం నిన్ను ఒక వాడకంగా వాడుకుంటున్నాడు చూడండి. ఇబ్బంది ఏం లేదు, నాకు నువ్వు ఏం పెట్టుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అవతల వ్యక్తి నిన్ను వాడుకుంటున్నా అంటే నువ్వు తెలివిలేను అని. కాబట్టి కొంచెం తెలివిగా ప్రదర్శించుకొని నీకు అవతల వ్యక్తి నుంచి ఏదైతే కావాలనో అది తీసుకొని హ్యాపీగా చదువుకొని సక్సెస్గా. ఎందుకంటే మీ అమ్మ నాన్నలు నేను అన్నది అవతల ఒక సో అండ్ సో ఎక్స్ డైరెక్టర్ వై డైరెక్టర్ గురించో లేకపోతే ఎక్స్ సార్ వై సార్ గురించో కాదు. నీ లైఫ్ ఏంది, నీ ఫ్యూచర్ ఏంది, ఎట్లా ఉంటే నీకు రెస్పెక్ట్ వస్తుంది, దానిపైన ఫోకస్ చేయండి. అంటే చాలామంది విద్యార్థులు అక్కడ ఇక్కడ ఎట్లా పడితే అట్లా అంటే ఉండొచ్చు, నీకు అభిమానం ఉంటే ఏమన్నా చేసుకో, జాబ్ కొట్టే ఆ సార్కి అంకితం చేయి, ఇబ్బంది ఏం లేదు. నాకు ఏమని నేను అసలు చెప్పను కూడా చెప్పను, నువ్వు కొడితే కొట్టు లేకపోతే లేదు, నాకు ఉద్దేశం కూడా లేదు. కాకపోతే ఒకటి ఏంటి అంటే అందరికి ఇట్లా ఇది సక్సెస్ఫుల్గా ఉంటే ఫీల్ హ్యాపీ. నువ్వు నాకు చెప్పకపోయినా పర్లేదు, నువ్వే 10 మందికి చెప్తావు. సింపుల్గా ఏంది, నా రీజనింగ్ బుక్లో 25,000 కంప్లీట్ అయిపోయాను ఇప్పటికీ. నేను ఎవ్వరికి ఒకరోజు కూడా నాకు పబ్లిసిటీ చేయమని కూడా చెప్పలే. సేమ్ అదేవిధంగా అర్థమెటిక్ 3 monthsలో 3,000+ కాపీస్ అయిపోయినాయి. చాలా సరిపోతుంది. అంటే మెయిన్ థింగ్ ఏంది అంటే వాళ్ళకు నీడీ అనిపించింది, ఓకే అప్డేటెడ్ కంటెంట్ ఉంది, డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంలో చదువుకుంటున్నారు. నేను ఏ రోజు వచ్చి నా బుక్ కొనాయా నన్ను నేనేమంది గంజాయి వ్యాపారం చేస్తున్నా, ఏదన్నా వేరే ఏదేం చేయట్లేదు కదా, చదువు చెప్తున్నాం కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. లేకపోతే నీకు నచ్చకపోతే వేరే ఛానల్లో లేకపోతే వేరే సార్నో ఫాలోగా, ఈసారి ఇట్లే ఎందుకు చెప్పిండు, ఇట్లా ఎందుకు చెప్పొద్దు, ఇట్లే నాకు నచ్చినట్టు నాకు ఏదైతే బెటర్గా ఉంటుందో అది చెప్తా, నా స్టూడెంట్స్కి నచ్చింది చెప్పుకుంటున్నా. నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే హ్యాపీగా వెళ్ళి. అంతేగాని ఆ డైరెక్టర్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మీకు తెలుసు ఎవరెవరు కమెంట్లు ఎట్లా పెడతారు ఏంది అనేది. బట్ చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నిన్ను వాడుకోవడం మొదలు పెట్టిర్రు అంటే నువ్వు ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. మెయిన్గా స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఒక బ్రదర్గా సిస్టర్గా ట్రీట్ చేసే చెప్తున్నది. మీరు సక్సెస్ కావాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, అంతే. ఎవరి కోసం పని చేయకండి. ఈవెన్ నా కోసం కూడా పని చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా చెప్పను ఇట్లా చేయండి అట్లా చేయండి అని. 100కి 200% ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరి నోట్లో వేలు పెట్టకూడదు. మనం సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా వాళ్ళే చెప్పుకుంటారు, అరే మా స్టూడెంట్ ఆ లెవెల్కి వెళ్ళాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆర్ 51, 68, 108 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద థర్డ్ టర్మ్? అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ వచ్చేసి 51 ఉంది, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టర్మ్ 68 ఉంది, థర్డ్ టర్మ్ తెలియదు ఎక్స్ అనుకుందాం, ఫోర్త్ టర్మ్ వచ్చేసి 108. వాడు అది ఇచ్చింది. మనకేం తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అంటే 68x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 51 × 108 కదా.
సో 17 ముళ్ళు 51, 17 నాలుగు 68, 4 రెంట్ల 4 ఏళ్ళ 28. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 81. సాల్వ్. ఇక్కడ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే ఒక రూలు. నువ్వు చేయాల్సింది ఏంటిది, ఖచ్చితంగా టేబుల్స్ 20 వరకు నేర్చుకో, నెక్స్ట్ స్క్వేర్స్ 40 వరకు నేర్చుకో, క్యూబ్స్ 20 వరకు, ఇంకా ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఒకవేళ రాలేదంటే కూడా ఇక్కడ చూడు 3 × 27 రాలే, 3 7 జా 21, యూనిట్ డిజిట్ వాల్యూ అనేది 1, ఇదే ఇంకా అదే ఆన్సర్. అట్లా చేయాలి. సో మ్యాక్సిమం మొత్తం హెన్స్ ప్రూవ్డ్ అని మొత్తం రాయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ విధానంలో చేయండి, 100% మీకు కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రైట్, a + b, b + c, c + c అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 7:6:5 అయితే a + b + c 27 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/a 1/b 1/c? సో ఆల్రెడీ మళ్ళీ రేషియోని అడుగుతున్నాడు కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు చూడండి. కాబట్టి దీని బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఈ క్వశ్చన్ చేసేటప్పుడు కేలు అవి తీసుకోకుండా ఏలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ బి సి కావాలి కదా, ఏ ఎక్కడ ఉందో అవి చూడండి, ఏ లేని వాటిని తీసేయండి. ఏ ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ అంటే 7 + 5, ఏ లేని మధ్యలో తీసేసి. నెక్స్ట్ బి ఎక్కడెక్కడ ఉందంటే ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఈ లాస్ట్లో లేదు తీసేసి. సి ఎక్కడెక్కడ ఉందంటే సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి అక్కడ యాడ్ చేయి, లేని దాన్ని తీసేయి, ఫస్ట్ పొజిషన్లో లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12 - 6 అంటే మనకి ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి 7. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ 13 - 5 అంటే 8, 11 మైనస్ అంటే ఎంత అవుతుంది అంటే 4. అంతే కదా. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటే ఒక రూల్ ఏంది అంటే ఇది 12 - 6. ఓకే సార్, 12 - 6 అంటే 6 అవుతుంది, 8 4 కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు 2 3 జా 2 4 జా 2 2 జా. కానీ 1/a 1/b 1/c అన్నాడు కాబట్టి ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 1/a అన్నప్పుడు దీని యొక్క వాల్యూలో అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఏ దగ్గర లేనిది ఏదైతే ఉందో అదే చేయాలి. 4 × 2, నెక్స్ట్ వచ్చేసి 3 × 2, నెక్స్ట్ వచ్చేసి 3 × 4. సో క్యాన్సలేషన్ 2 2 జా 2 1 జా 2 1 జా కాబట్టి 4:3 మనకి ఎంత అవుతుందంటే 6. కాబట్టి ఈ విధంగా చేయాలి. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటే ఒక రూల్ ఏంటి అంటే నువ్వు ఇక్కడ a + b + c యొక్క వాల్యూ కూడా అవసరమే లేదు, ఎందుకంటే మళ్ళీ నేను రేషియోలోకి తీసుకెళ్తున్నాను. కాబట్టి ఈ టర్మ్ వచ్చినప్పుడు ఏలు ఎక్కడ ఉన్నాయో అని తీసుకొని ఏ లేని వాటిని తీసేసుకుంటూ వెళ్ళండి. సో ఇది మనకు బెస్ట్ అప్రోచ్ అండి. కాబట్టి కాన్సెప్ట్ రిలేటెడ్లో ఉండే ప్రతిదాన్ని కూడా మీరు డీటెయిల్గా చదువుకోవాలనుకుంటే సో మన యాప్లో ఏదైతే ఉందో భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ 3.0 అప్డేటెడ్ కంటెంట్ విత్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో అది చూసుకోండి, 100% ఇట్లేదు. ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే క్వశ్చన్స్ ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే చాలామంది ఏంటంటే కొంచెం ఒకసారి మాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో బెస్ట్ క్వశ్చన్ చెప్పండి సార్ అన్నందుకు ఇవి చెప్తున్నాను చూడండి. రైట్, నెక్స్ట్ వన్ 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. గత సంవత్సరం ఏ మరియు బి యొక్క ఆదాయాలు వరుసగా మనకు 4:3 ఉందంట. నెక్స్ట్ వచ్చేసి గత సంవత్సరం మరి ప్రస్తుత సంవత్సరం వారి వ్యక్తిగత ఆదాయాల నిష్పత్తులు 3:4 అండ్ 5:6 అయితే వారి మొత్తం ఆదాయాలు వచ్చేసి ప్రస్తుతం 8.4 lakh అయితే గత సంవత్సరం బి యొక్క ఆదాయం. ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ చేస్తే ఒకటే ఒక రూల్ ఏంటి అంటే మనకు వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్లో ఉన్నది 4:3. ఎట్ ప్రజెంట్ ఫోకస్ చేసేటప్పుడు 3:4 అంటే ప్రీవియస్ ఇయర్లో 3 ఉంటే 4 ఉంది కాబట్టి దీన్ని 4/3 అని రాయొచ్చు చూడండి. అంటే ప్రస్తుతం 1 రూపీ అయితే 3:4 అంటే ఇట్లా రాసుకోవచ్చు. 5:6 అంటే దీన్ని ఏమని రాయొచ్చు 1:6/5 అని రాయొచ్చు. అంటే ఎట్ ప్రజెంట్కి తీసుకొస్తున్నా. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి 4 × నెక్స్ట్ ఎంత అవుతుందంటే 5 = 3 × 3 × 6 కదా. ఇప్పుడు మనకు 2 2 జా నెక్స్ట్ వచ్చేసి 2 3 జా అంటే మనకి ఎంత అవుతుందంటే 40 మనకి ఎంత 27 కదా. మనకు బీది కావాలి కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకేంది అంటే 67 యూనిట్ యొక్క వాల్యూ వచ్చేసి 8 lakh మనకి ఏమంటున్నాడు అంటే 4000 అంటున్నాడు. ఇప్పుడు 67 యొక్క వాల్యూని మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 67 × 1 జా ఎంత అంటే 67, నెక్స్ట్ 67 × 2 జా కాబట్టి మనకి ఎంత అవుతుందంటే దీని యొక్క వాల్యూ 12,000 టైమ్స్ అయింది. ఇప్పుడు బీది కావాలి కాబట్టి బీది కావాలి అంటే 12 × మనకి ఎంత అవుతుంది అంటే 12 ఏళ్ళు 84, 12 రెంట్లు 24 అంటే 32 అంటే 324 కదా. సో దీని యొక్క వాల్యూ 324,000 అంటే 3,24,000 అయింది. ఇది ఎప్పటిది ఎట్ ప్రజెంట్ది. కానీ మనకు కావాల్సింది ఏంటిది అంటే మనకు వచ్చేసి ప్రీవియస్ ఇయర్లోది కాబట్టి బికి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5:6 యొక్క వాల్యూలో 6 యూనిట్ యొక్క వాల్యూ 3,24,000 అవుతుంది కాబట్టి సో 6×5 6×4 24 అంటే 54,000 టైమ్స్ అయితే ఇది కూడా 54,000 టైమ్స్ అంటే ఎంత అవుతుంది చూడండి 500
5 జా 20, నెక్స్ట్ 5 జా 25 అంటే ఎంత అవుతుంది? 2,70,000. 2,70,000 అంటే ఎంత? 2.7 lakhే కదా. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ మనకు? ప్రీవియస్ ఇయర్లో ఇలా ఉండే సమ్ యొక్క వాల్యూ ఎట్లా ఉందంటే ఎట్ ప్రజెంట్ కంటే ఎట్ ప్రజెంట్కి తీసుకొచ్చిన తర్వాత దాని యొక్క టర్మ్ చూస్తే ఎట్ ప్రజెంట్ ఇంత ఉంది. ఎట్ ప్రజెంట్ యొక్క వాల్యూ రేషియోలో చూస్తే 5:6లో 6 యూనిట్ ఇంత ఉందంటే ప్రీవియస్ ఇయర్లో 5 యూనిట్ యొక్క వాల్యూ ఎంత అంటే ఇది. ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి 100కి 200% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడు మాత్రం దీన్ని ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు చూడండి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఎస్ఐ లెవెల్ అండ్ సిజిఎల్ లెవెల్లో ఏమంటున్నా అంటే ఏబీసీ వారి ఆదాయాల్లో వరుసగా 80, 85%, 75% ఖర్చు చేస్తాయి. వారి పొదుపులు 80:9:20 ఉంటే ఏ మరియు సి ఆదాయాల మధ్య వ్యత్యాసం 18,000 అయితే బి యొక్క ఆదాయం ఎంత? ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిలకు సంబంధించి ఇన్కమ్ 100% అనుకుందాం. అందరిది కూడా 100%, ఈయనది కూడా 100% అనుకుందాం. అందులో వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. కాబట్టి ఇది ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నాడు? 80%, 85% అండ్ 75% అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే సేవింగ్ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే ఇక్కడ 20%, ఇక్కడ 15%, ఇక్కడ మనకి ఎంత అంటున్నాడు అంటే 25% కదా. ఇప్పుడు మనకి ఏమంటున్నా అంటే 20% యొక్క వాల్యూ 8 యూనిట్ ఉంది. ఇక్కడ ఎందుకు? వారి పొదుపులు వచ్చేసి ఇట్లా ఉన్నాయి కాబట్టి 10% అంటే ఎంత అవుతుంది అంటే 4, 100% అంటే ఎంత? 40. అంటే ఏ యొక్క ఇన్కమ్ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 40. బిది అబ్జర్వ్ చేస్తే 15% యొక్క వాల్యూ 9 అన్నాడు. 5% యొక్క వాల్యూ ఎంత? 3. 10% 6 అయితే 100% ఎంత అవుతుంది అంటే 16 కదా. ఇప్పుడు 3 5 15, 3 3 9, 5%. 10% ఏంటి కాబట్టి ఇది. కాబట్టి ఇప్పుడు బి యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 60% అయింది. సి యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత ఉంది చూడండి. 25% యొక్క వాల్యూ వచ్చేసి మనకు 20 అయితే 100% అంటే మనకి ఎంత? దీని యొక్క వాల్యూ వచ్చేసి 4 times కాబట్టి 18 కదా అయ్యేది. 80 కాబట్టి దీని యొక్క వాల్యూ 0 0 పోయింది. 2 2s 2 3s నెక్స్ట్ 2 × 4s కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమంటున్నాడు? ఏ అండ్ సికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ వాల్యూ ఎంత అన్నాడు అంటే 2 యూనిట్ యొక్క వాల్యూ 18,000 అన్నాడు. అయితే మనకు వచ్చేసి అబ్జర్వ్ చేస్తే 3 యూనిట్ యొక్క వాల్యూ కదా. ఇప్పుడు 2 × 9,000 టైమ్స్ కాబట్టి ఇక్కడ కూడా 3 × 9,000 టైమ్స్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 27,000 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేసే డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే క్వశ్చన్స్ మనం చేస్తున్నామో వీటిపైన ఫోకస్ చేయండి. 100కి 200% మనకు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి ఇవి ఏంటంటే మనకి ఎగ్జిక్యూట్ చేసేదానికి సంబంధించి ఈ విధానంలో చేస్తాము. ఇంకోటి క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ రోజుకి సంబంధించి 10 క్వశ్చన్స్. సో ఓవరాల్గా 30 questions to 40 questions డిస్కస్ చేస్తాను. సో వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ పెడతాను. టైం ఉన్నప్పుడల్లా ఈ వీక్లో ఖచ్చితంగా, అంటే ఈరోజు పెట్టానంటే మ్యాక్సిమం సండేలో మళ్ళీ ఇంకోటి పెడతాను, చూసుకోండి ఒకసారి. రైట్. మనకేమంటున్నంటే ఒక కార్యాలయంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5/8 మగవారు ఉంటే మిగిలిన వారు వచ్చేసి ఆడవారు అంటున్నాడు. ఇప్పుడు మనకేమంటున్నాడు అంటే 5/8 అంటే మనకు టోటల్ వాల్యూని 8 అని తీసుకుంటున్నా. 8 అని తీసుకుంటే మనకేమంటున్నాడు అంటే ఇది 5/8 అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎంత అవుతారు అంటే 3/8 కదా, అంతే కదా. కాబట్టి అంటే వీళ్ళు వచ్చేసి గర్ల్స్. ఇందులో మనకేమంటున్నాడు అంటే మగవారి సంఖ్య సాంకేతిక లేని కార్మికులు అయితే మనకు 2/5 వచ్చేసి, మరియు 2/3 వంతు వచ్చేసి ఆడవారి సంఖ్య సాంకేతిక కార్యక్రమం అయితే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఏ భాగం సాంకేతిక కార్యక్రమం. దీన్ని మనకు ఎల్సిఎం బేస్లో చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వాడు ఏమంటున్నాడు అంటే ఇన్ అన్ ఆఫీస్ 5/8 of the total number of employees are males and the rest are females. 2/5 of the number of males are non-technical. నాన్-టెక్నికల్ అంటే అవుట్ ఆఫ్ 5/8లో మిగతా వాళ్ళు 3/5 వచ్చేసి టెక్నికల్ అన్నట్టే కదా. అంటే ఇక్కడ మనకు 1 - 2/5 అంటే మనకి ఎంత అవుతుంది? 3/5 కదా. ప్లస్ తర్వాత అవుట్ ఆఫ్ 3/8లో మనకు వచ్చేసి ఫిమేల్ పర్సన్స్ ఏమంటున్నాడు 2/3 మెంబర్స్ అని వచ్చేసి టెక్నికల్ అంటున్నాడు కాబట్టి 2/3. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టెక్నికలే అన్నాడు. సో టెక్నికల్ అన్నాడు కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే 3/8. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ 2/8 అంటే టోటల్ వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 5/8. సో కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటి అంటే
8లో 5/8 లేదు అనుకుంటే ఇది 1 యూనిట్ కింద కన్సిడర్ చేసామనుకోండి, ఇది 1 యూనిట్ కింద కన్సిడర్ చేస్తే మనకు 5/8 ఇది 3/8 ఈ విధంగా తీసుకున్నప్పుడు 5/8లో టెక్నికల్ వాళ్ళు కావాలి, 2/5 నాన్ టెక్నికల్ అంటే 3/5, 3/8లో టెక్నికల్ వాళ్ళు 2/3 తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 5/8. దీన్నే మనకు ఎల్సీఎం మెథడ్లో కూడా చేయొచ్చు. సో ఆ విధానాలు కూడా చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలనే దానిపైనే ఫోకస్ చేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 100కి 200% మనకు ఏవైతే ఎక్స్పెక్టెడ్ నేను అనుకున్నానో అది, నేను చెప్పిందే వేదం అని అనట్లేదు, బట్ అన్ని క్వశ్చన్స్ చూడండి. సో ఆల్రెడీ బుక్లో 300+ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో సేమ్ అవే క్లాసులు ఆన్లైన్లో భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో మాత్రమే ఉన్నాయి. సో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్. సో ఒక 3-4 మంత్స్ గట్టిగా కూర్చుంటే అయిపోతుంది చూడండి. సో మీరు వన్స్ రీజనింగ్ అర్థమెటిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఇచ్చినా క్వశ్చన్ చేసే కేపబిలిటీ అయితే వస్తుంది, అది గ్యారంటీ. సో ఇది ఈ రోజుకి సంబంధించి క్లాస్ సంబంధించిన విశేషాలు. దీనిలో మనకు వచ్చేసి ఇంకోటి రీజనింగ్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 24,000 కంప్లీట్ అయిపోయి 25,000 బుక్స్ బయటికి వెళ్ళంటే ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది అప్డేటెడ్ కంటెంట్లో రిలీజ్ చేసిన కంటెంటే కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకు మాత్రం మీకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో డెఫినెట్గా మీకు ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు టైం ఉన్నప్పుడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.